జీవించడానికి సమయం సద్వినియోగపరచుకోవాలి. దేవానికి సంతోషపరచడానికి కృపలుంటుంది. లేకుండా జీవితంలో సాధారణ నుంచి కాపాడుతుంది. మా ప్రాణాలను సాధించండి. రాకడ కొరకు మీ రాజ్యం కొరకు సిద్ధపడి సాయం చేసిన చదివిన మాటలు కూడా మాకు ఆశీర్వాదం జరుగుతున్నాను తండ్రి. ఇక్కడ మనం చదివిన భాగంలో మారడు అని మనం పాట పాడినాము. ఈ భాగం అంతట్లో మారకుండా ఉన్న విషయాలేంటి అంటే ఇక్కడ చదివినటువంటి భాగంలో ఆయన మారడు అనే మాట లేదు. ఆయన పాడిన పాటలో యేసు మారడని మనం పాడుతాము. కాబట్టి మారకుండా ఉన్నటువంటి విషయాలు, ఆయన మారడు అని చెప్పేదాని కొరకైనటువంటి విషయాలు ఏమేమి ఉన్నాయి చెప్పాలి. దేవుడు మారడు, మారని వాడు అని చెప్పడానికి కొరకు ఏ విషయాలు ఉన్నాయి ఇక్కడ? మా శారమ్మ చదువుతావు బైబిల్ని బాగానే చదువుతావు కదా? ఏం విషయాలు ఉన్నాయి మారకుండా ఉండే దేవుని సంగతులు, మన పట్ల దేవుడు మారకుండా ఉండే విషయాలు? లేక యేసు ప్రభు మారడు అని చెప్తాము. ఈ మాట హెబ్రీ పత్రిక 13:8 రాస్తుంది. యేసుక్రీస్తు నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నాడు, ఆయన మారడు అని. మలాకి 3:6 ఆయన మార్పు లేనివాడు అని రాస్తుంది. కాబట్టి ఆయన మారని దేవుడు అని. ఇక్కడ మనం చదివిన భాగంలో మారని విషయాలు ఏంటి? మారడు అని చెప్పే సంగతులు 27లో ఉంది. 27 ఏముంది? హృదయంలోని మనసు ఏదో ఎరుగును, ఆత్మ యొక్క మనసు ఏదో ఎరుగును. మారన్నట్టు ఏం మారడు? విజ్ఞాపన చేస్తున్నాడు పరిశుద్ధుల కొరకు. అది మారకుండా మారకుండా ఉండి విజ్ఞాపన చేస్తాడు. మేలు చేసే విషయంలో మారడు. 28 విజ్ఞాపన చేసే విషయంలో కూడా ఆయన ఎడతేక విజ్ఞాపన చేస్తాం. అది కూడా ఎడతేయకుండా విజ్ఞాపన చేస్తున్నాడు. దాని విషయంలో మారడు. సరే, మేలు చేసే విషయంలో మారడు. ఆయన మేలు చేస్తూనే ఉంటాడు. ఇంకా ప్రేమించడం, దేవుని ప్రేమ మారదు. ఈ భాగమంతట్లో ముఖ్యమైన అంశం ఏంటంటే దేవుని ప్రేమ మారదు. ప్రేమను బట్టి ఆయన మన కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు. ప్రేమను బట్టి ఆయన మేలు చేస్తున్నాడు. అందుకొరకు ఆయన ప్రేమ మారదు. అది ముఖ్యమైన అంశం ఇక్కడ. ఆయన ఈ భాగంలో ఆయన ఏమేమి మనకు చేస్తున్నా సరే ఇదంతా ఆయన మారని వాడిగా చేస్తున్నాడు. దేన్ని బట్టి అంటే ఆయన ప్రేమ మారదు. దేవుని ప్రేమ మారదు అంటే ఇక్కడ మనం చదివిన భాగంలో ఆయన సంకల్పాన్ని గురించి రాస్తుంది. ఆయన ఉద్దేశాలు, ఆయన సంకల్పం, ఆయన యొక్క ఏర్పాట్లు. దేవుని యొక్క సంకల్పాలు మారు. ఏదైతే ఆయన సంకల్పించినాడో, తలపెట్టినాడో, ఈ కార్యం చేస్తామనుకున్నాడో, లేక చేసినాడో, ఆరంభించినాడో, అది మారదు. మనుషులు మారిపోయినా, పరిస్థితులు మారిపోయినా సరే ఆయన సంకల్పాల గురించి రాస్తుంది. దేవుని సంకల్పాల గురించి ఈ భాగం రాస్తుంది. ఆయన సంకల్పం మారదు. ఇందాక మనం పాడిన పాటలో ఏంటంటే మరి మనుషులను ఆయన రూపంలో చేసినారని పాట పాడినారు కదా. ఆయన రూపంలో చేసినారు, పాపాన్ని బట్టి ఆ రూపాన్ని పోగొట్టుకున్నాము. అయితే యేసుక్రీస్తు ప్రభువారు మరి పాపము చేత ఆ రూపం మనం పోగొట్టుకున్నాము, కానీ యేసుక్రీస్తు ప్రభువారు ఆయన సంకల్పం మారలేదు. కాబట్టి మనం పోగొట్టుకున్న దాన్ని తిరిగి ఆ రూపాన్ని మనకి ఇవ్వడానికి కొరకు ఈ లోకానికి వచ్చినాడు. ఆయన బలైనాడు. కాబట్టి ఇప్పుడు తిరిగి ఆ రూపం మనకు దయచేస్తాడు. పోగొట్టుకున్న దాన్ని తిరిగి అనుగ్రహిస్తాడు యేసు ప్రభు. ఆయన సంకల్పించినాడు. మనుషులను ఏమేం చేయాలని కోరినాడో అది ఆయన సంకల్పం. మనుషుల యొక్క పాపము అవిధేయతను బట్టి మనుషులు పోగొట్టుకున్నా సరే తిరిగి మరలా దేవుని సమరూపంలోనే తీసుకురావాలి. ఇందాక పాడిన పాటల్లో ఈ మాటలను రాశాడు. దేవుని రూపంలో మనుషులను చేసినాడు, పాపాన్ని బట్టి ఆ రూపం పోగొట్టుకున్నాము. తిరిగి యేసుక్రీస్తు ప్రభు రూపంలోకి మనం తీసుకురావడానికి కొరకు ఆయన ఏర్పాటు చేసినారు. అయితే ఆయన సంకల్పం మారలేదు. మనుషులు మారిపోయినారు, మనుషులు పోగొట్టుకున్నారు. అయితే దేవుని సంకల్పం మారలేదు.
తిరిగి ఆయన సమరూపంలోనికి మనం తీసుకురావడం కొరకు చేసిన కార్యం. అటు దేవుని రూపంలోనికి మనం మార్చడానికి కొరకు ఆయన చేసే కార్యాన్ని గురించి ఈ భాగంలో రాస్తుంది. 28వ వచనంలో అదే రాస్తుంది. 29వ వచనంలో 29వ వచనంలో 30వ వచనంలో 29, 32 వచనాలు. ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులు వంటి దేవుడు ఎవరిని ముందు ఎరిగెనో వారు తన కుమారుడితో సారూప్యం గలవారవుటకు వారిని ముందుగా నిర్ణయించారు. ఎవరిని ముందుగా నిర్ణయించిన వారిని పిలిచాను, ఎవరిని పిలిచిన వారిని నీతిమంతులు తీర్చను, ఎవరు నీతిమంతులు తీర్చిన మయమపరచను. అంటే ఆయన పోగొట్టుకున్న ఆయన మయమపరచడం అంటే పోగొట్టుకున్న మయమను తిరిగి. కాబట్టి ఆయన సంకల్పం మరి ఆ రీతిగా మనల్ని ఏర్పరచుకొని పిలిచి నిర్ణయించి సిద్ధపరిచేటువంటి విధానాలు కింద రాస్తుంది. ఎట్లా మరి దేవుడు ఆయన సమరూపంలోకి మనం రావాలనో కింద రాస్తుంది. కాబట్టి కింద వచనాల్లో బాధలు, శ్రమలు, పరిస్థితులు అన్నింటిలో కూడా వధించబడిన గొర్రెపిల్లలాగా మరి గొర్రెలుగా మనం ఉంటే 37 వచనం రాస్తుంది. మనం ప్రేమించిన వాని ద్వారా మనం వీటన్నిటిలో అత్యధిక విజయం పొందుతున్నాం. కాబట్టి మరణమైన, జీవమైన, దేవదూతులైన, ప్రధానులైన, ఉన్నవైన, రాబోయిన, అధికారులైన ఇవన్నీ ఏదైనా సరే యేసు ప్రభువు దేవుని ప్రేమ నుండి మనం ఎడపాపు లేక ఆయన సంకల్పముల నుండి మనం దూరం చేయలేము. దీనంతటి కారణం ఆయన ప్రేమ. ఆయన సమరూపంలో మనల్ని సృష్టించిన ఆయన ప్రేమనే, మన కొరకు శ్రేష్టమైన విషయాలు సంకల్పించింది ఆయన ప్రేమనే, తప్పిపోయిన మనల్ని తిరిగి తీసుకురావడానికి కొరకు మరి సెలవులో చూపించింది ఆయన ప్రేమనే, ఆయన మరి ప్రేమ చేత మరి దర్శించి ఆయన యొక్క సత్యాన్ని, సువార్తను బయలుపరిచింది ఆయన ప్రేమనే. ప్రభుని అంగీకరించిన తర్వాత మనల్ని సహించి ఓర్చుకొని క్షమించి కాపాడి సిద్ధపరుస్తూ తప్పు చేసినప్పుడు కూడా మరి త్రోసేయకుండా మరి ఆయన కనికరించి ఆయన ఆత్మ ద్వారా మనకు సాయం చేసి బోధించి వాక్యం ద్వారా సిద్ధపరుస్తూ ఆయన మొట్టమొదటి సంకల్పం ఏమవుతుందో ఆ సంకల్పం కొరకు సంపూర్ణ సిద్ధపరిచి మహిమపరిచే దేవుడు చివరికి ఆయన మహిమపరిచేవాడు. కాబట్టి దేవుని సంకల్పాలు మారవు, దేవుని ప్రేమ మారదు. కాబట్టి దేవుని యొక్క మేలు అందుకొరకు ఆయన మేలు చేయడానికి కొరకు సమస్తం చేస్తాడు. 28వ వచనం రాసిన రీతిగా మేలు చేయటం కొరకే సమస్తము సమకూర్చి జరిగించేవాడు. చెప్పాలంటే 28వ వచనం రాస్తుంది జరుగుతున్నవి అని రాస్తుంది. కింద ఏం రాస్తుందంటే మేలు కలుగుటకే సమస్తము సమకూరి జరిగించుచున్నాడు అని రాస్తుంది. జరుగుతున్నాయంటే వాటందరికటి ఏదో మరి అదృష్టవశాలు దురదృష్టవశాలు లేకుంటే అకస్మాత్తుగా మరి జరిగిపోతున్నాయని కాదు, ఆయన జరిగించుచున్నాడు అని కింద రాసు. జరిగించున్నాడు ఆయన, ఏదో మామూలు జరిగిపోతున్నాయని కాదు, ఆయన జరిగిస్తున్నాడు. అంటే ఆయన హస్తం వెనకాల వాటిని మన జీవితంలో జరిగే విషయాలన్నింటిలో దేవుని హస్తం ఉంది. మన జీవితంలో జరిగే విషయాలన్నింటిలో దేవుని హస్తం ఉంది. ఈ కోవిడ్ సమయంలో ఇద్దరి విషయంలో నేను చాలా బాధపడ్డాను. దేవుని సేవకు మహిమదాస్ ఆయన హాస్పిటల్లో ఉన్నప్పుడు వాళ్ళ కొడుకు జైరాబాద్ పని చేసిపోయినాడు ఆంధ్రలో. అక్కడ ఆయన కోవిడ్ వచ్చినప్పుడు హాస్పిటల్లో ఉన్నప్పుడు వాళ్ళ కొడుకు మాటి ఫోన్ చేసి వాడిని ప్రతిమాలిన దయచేసి D3 ఇవ్వండి రా ఆయనకి, D3 ఇవ్వండి అంటే వాళ్ళు ఒప్పుకోరు. హాస్పిటల్ వాళ్ళు చెప్పకుండా పోయి D3 ఇవ్వండి, మీ నాయన బాగా అవుతాడు, దయచేసి వినండి. ఎన్నోసార్లు ఫోన్ చేసి వాడిని ప్రతిమాలి ఇస్తున్నాం అంకుల్ వాళ్ళు ఇరానీ అంకుల్ వాళ్ళు చేయరు అంకుల్ ఎట్లా చేసి వాళ్ళు చెప్పకుండా D3 ఇవ్వండి అని ప్రతిమాలినాను. వాళ్ళు సరే ఇవ్వలేదు అని చచ్చిపోయారు. తర్వాత సామెలన్న సంగతి. సామెలన్న బ్రతకడానికి చాలా ఆశ ఉంది ఆయనకు. నేను ఇంకా బతకాలని ఎంత ఆశ ఉందంటే ఆయనకు అంత ఆశ ఉంది. నాతో మాట్లాడినప్పుడు 2-3 సార్లు మాట్లాడిన ఫోన్లో ఆయన పడకలో ఉన్నప్పుడు ఎంత ఆశ అన్నా ఎట్లన్నా చేసి నన్ను బతికాను, ఎట్లన్నా చేసి నన్ను ఈ హాస్పిటల్ తీసుకుపోండి, ఎట్లన్నా చేసి నన్ను బతికించాను. మొదట్లో వాళ్ళ బామ్మడికి పెద్ద ఆయన పేరేమో వాళ్ళ బామ్మడి పీటర్ చిన్నోడు ఉండే అప్పుడు ఎక్కువ అక్కడ చిన్నోడు అదే హాస్పిటల్లో పనిచేస్తుంటాడు. సంగారెడ్డి చౌరస్తాలో పనిచేస్తున్న వాళ్ళ బంధువులు ఎవరు పనిచేసేవాళ్ళు. చిన్నోడే
ఫోన్ చేసి ఎన్నిసార్లు వాళ్ళని రిక్వెస్ట్ చేసినట్టు ఎట్లా చేసిన మాటని కొంచెం ట్యాబ్లెట్ వేయండి అని. వాళ్ళు ఏనియర్ రానియర్ అంటే ఎట్లా చేసిపోయాడు నా మాట వినండి ఏంటి మస్తు బ్రతిమాలను అక్కడ పోయిన తర్వాత కూడా ఏమైనార్ పోయిన తర్వాత కూడా ఎంఎన్ఆర్ పోయిన తర్వాత మస్తు బ్రతిమాలను ఎట్లా చేసి ఆయనకి మందులు ఏంటో D3 ఏంటి ఆయన బాగుపడతాడు నేను చెప్తే విన్నోళ్ళంతా బాగుపడరు. ఇవే తెచ్చేవరకు 99% చచ్చిపోయినా. అప్పుడు ఆ డాక్టర్ అమెరికా డాక్టర్ మాటికి రాత్రులు ఆయన ఫోన్ చేసేవాడు. ఫోన్ చేసేట్లుంది ఇప్పుడు ఇట్లా ఉంది ఏమేమి ఉంది పరిశీలన చేసి చెప్పేవాడు దాని పని పెట్టి ఇట్లా ఉంది నా ఇంతే అంటే ఈమెకి వేసిన మందులు ఎవరికైనా చెప్తే వాళ్ళు ఆశ్చర్యపడతారు. ఎట్లా అది ఎవడు చెప్పినాడు బర్లగాస్టోడు చెప్తే వేసినరా మీరు అని చెప్పి తిడతారు. ఆయన ఎట్లా వేసినా అంటే ఇప్పుడు 60,000 యూనిట్స్ ఉన్నటువంటి ట్యాబ్లెట్ వారానికి ఒకసారి వేయాలని చెప్తారు వీళ్ళు ఈ డాక్టర్లు. నేను 6 లక్షలు ఉన్నదాన్ని వేసేసినాను. 6 లక్షలు 60,000కి ఎక్కడ 6 లక్షలకి ఎక్కడ అట్లా 2-3 సార్లు 2-3 ఇంజక్షన్లు వేసినాం. ఏం ఎట్లా అంటే నీళ్ళలో కలిపి తాపండి ఏం కాదు. 6 లక్షల యూనిట్స్ ఇంజక్షను నీళ్ళలో కలిపి తాపేసాను. అంటే అట్లా హాస్పిటల్ పోతే ఆ పని అయ్యేది కాదు. హాస్పిటల్ తీసుకుపోతే అది అయ్యేది కాదు. అంటే అట్లా నేను చెప్పిన చాలామంది బాగుపడినారు. నిన్న అదే ఆలోచన చేస్తా ఉన్నాను. నిన్న ఎవరితో మాట్లాడుకుంటూ సామెలు అన్నారు నేను చెప్పినట్టు ఆయన బాగుపడతాను పశ్చాత్తాపం బాధ దుఃఖమైంది. అయితే దేవుడు సంకల్పం ఎట్లా కానీ అది మన యొక్క సరే దేవుడు అనుమతించినాడని పోయినాడు. సరే ఒకటేంటంటే ఇక్కడ ఉండేదానికంటే ఆయన ఇక్కడ మనవరాలు పిల్లలతో చాలా సంతోషించాలనుకుంటాడు. వాళ్ళతో ఉండాలని ఎంత ఆశపడినాడంటే అందుకొరకు అక్కడ ఉద్యోగం విడిచిపెట్టేసి పిల్లలతోనే ఉండాలి. నాకు చెప్పినా అక్కడ తోటలకు పోయినప్పుడు అన్న ఇక్కడ ఉన్నాను నేను నాకు వెళ్తూ ఉంటాను. నేను 2 రోజులు నుండి నేను పోతాను పోయి ఇంకా ఆ చిన్నపిల్లలు చూసి ఏం ఖుషి అయ్యేటంటే నాకు వాళ్ళ పేర్లు నాకు తోటలో ఉండి వాళ్ళు ఇక్కడ ఉన్నారు తోటలో ఉండి పేర్లు పెట్టించాడు. ఎక్కడ రామారంలో తోటలో ఉన్నప్పుడు అక్కడి నుంచి పేరు పెట్టించాడు. ప్రార్థన ఫోన్ చేయించి వాళ్ళకి పేరు పెట్టాను అని చెప్పి ఇంక నా పిల్లల దగ్గర ఉంటాను నేను వాళ్ళని చూసుకుంటుంటాను నీ ఉద్యోగి ఇదేం చేయండి అని చెప్పి ఇంక చాలా చాలా ఆశపడినాడు. ఇంక పడకల పడిన తర్వాత ఎంత బాగా ఆశించినాడంటే బతకాలని అంత ఆశించినాడు. అయితే మనకున్నట్టు నిరీక్షణ ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి ఆనందము కంటే గొప్ప ఆనందంలో అన్నాడు సంతోషం. అది ఆయన విషయంలో మనం ఇంకా దుఃఖపడలేము. కానీ అయితే అది ఒకటి అంటే మనం అనుకుంటాం కొన్ని సంగతులు ఇట్లా అయితే బాగుండేది అట్లా అయితే బాగుండేది అనుకుంటాం. దేవుని సంకల్పం దేవుడు ఏం ఉద్దేశించినో అది చేస్తాడు. ఒకటి దేవుని ప్రేమించే వారికి ఆయన సంకల్పం పిలువబడిన వారికి మేలు కలుగుటకు సమస్తము సమకూరు జరుగుతాయి. సరే దేవుని ప్రేమించే వాళ్ళకి మేలు కొరకే జరుగుతాయి. ఆయన మార్గాలు మనకు అర్థం కాదు. ఇదంతా దేవుడు మారలేదు అనే మాట జ్ఞాపకం. ఆయన మారని వాడు మారకుండా ఉన్నాడు. అందుకొరకే మన కష్టమైన దుఃఖమైన మన అర్థమైన తర్వాత మరి మనకు మరి ఏ పరిస్థితి వచ్చినా ఎట్లా వచ్చినా సరే ఇంకా దేవుడు ఆయన ప్రేమ మారదు. కాబట్టి కృపచేత ఈ రక్షణ ఇచ్చినాడు. ఇంకా బ్రతికిన కొన్ని రోజులు దేవుని కొరకు జీవించి ఆయన ఎప్పుడు పిలిస్తే అప్పుడు పోవడానికి కొరకు సిద్ధంగా ఉన్నాడు. మారని దేవుడు ఆయన. ప్రార్థన చేసుకున్నామా.